BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. నిజానికి మనం కథల చివరిలోకి వచ్చేసాం. పంచతంత్రంలో చివరి తంత్రమైన అసమీక్షకారికత్వంలో ఉన్నాం మనం. దీంట్లో చివరి కథలన్నీ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. పూర్వం ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ప్రతి ఊళ్ళో ఏదో అడుక్కుని తెచ్చుకుని తినేవాడు. అన్నం వచ్చిన రోజున వచ్చేది, ఎవరైనా ఓ గుప్పెడి ధాన్యమో బియ్యమో లేకపోతే ఆ కాలానికి తగ్గట్టు జొన్నలో ఇస్తే అవి కూడా తెచ్చుకుని నిలవ పెట్టుకుని నిదానంగా అవి అన్నం దొరకని రోజున ఓ గుప్పెడు పొంగించుకుని తినేవాడు. ఇలా చేస్తూ ఉండేవాడు. ఒకవేళ ఓపిక లేని రోజున కూడా ఏమైనా తన జోల్లో ఓ 2 గుప్పెళ్ళు బియ్యం ఉంటే ఎక్కడో చోట అంత అన్నం వండుకుని కాస్త పచ్చడి ఏదైనా అడుగు తెచ్చుకుని అట్లా అన్నం తింటూ కాలక్షేపం చేసేవాడు. మధుకర వృత్తి అంటారు, బిచ్చగాడే. అయితే ఏమైందట, ఒకనాడు అతను ఒక ఊళ్ళో అడుక్కోవడానికి వెళ్ళేసరికి ఆ రోజున ఏమిటో వింతగా ఎన్నో బియ్యం వచ్చినాయట. ఎన్ని బియ్యమో! ఆ రోజున తను తినగా ఇంకొక 3-4 రోజుల వరకు కూడా తను ఏం వెతుక్కోక్కర్లా. ఇంకా 3-4 రోజుల తర్వాత కూడా సరిపోయేలాగా బోలెడంత తిండి దొరికింది. అతను వెనక్కి తిరిగి ఆనందంగా తను ఉండే ఊరికి నడిచొస్తున్నాడు. అడవిదారిలో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. బాబా, ఎన్ని ధాన్యం వచ్చినాయి, ఎంత తిండి దొరికింది, ఎన్ని రోజులు నేను హాయిగా ఉంటాను, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తాను, ఏదో మధ్యలో ఎవరో పెట్టారు గుప్పెడన్నం తినేసాడు. చెట్టు కింద పడుకుని ఆలోచించుకుందాం ఈ ధాన్యాన్ని ఏం చేయాలో అని ఓ చెట్టు కింద పడుకున్నాడు. ఈ ఫుడ్ వ్యవహారం ఉందిగా, దీన్ని ఏం చేశాడు, ఈ మూటని అట్లా కాలు వైపుకి పెట్టుకున్నాడు. కాళ్ళ వైపుకి పెట్టుకుని ఆలోచించుకుంటూ ఊహల్లోకి జారుకున్నాడు. ఒక మంచి కల వచ్చిందట బిచ్చగాడికి. ఏమిటది, తన దగ్గర బోల్డు ధాన్యం ఉంది, అన్నున్నాయి. అయితే ఊరంతా కరువు వచ్చేసింది. వానలు లేవు, ఎవరి దగ్గర గుప్పెడు బియ్యం కూడా లేవు. జనమంతా అలో లక్ష్మణ అని తిండికి అఘోరిస్తున్నారు. తన దగ్గర మాత్రం ధాన్యం ఉంది, నాకు దొరికింది కదా, ఊళ్ళంతా దొరికింది. ఇలా జనమంతా అఘోరిస్తున్న సమయంలో ఒకానొక మహాధనికుడు ఒక ఆయన సంచుల కొద్దీ డబ్బు మోసుకుంటూ ఎవరైనా ఇప్పుడు బియ్యం ఇస్తారేమోనని వెతుక్కుంటున్నాడు. ఇదంతా బిచ్చగాడి కళ. అలా నడుచుకుంటూ వచ్చి ఈ ఫలానా తోటలో మామిడి చెట్టు కింద పడుకున్నాడు కదా బిచ్చగాడు. ఈయన్ని అడిగాడు, బాబు ఓ 2 గుప్పెళ్ళు బియ్యం ఉంటే ఇస్తారా అని. లేకేమండి, చాలా ఉన్నాయి అని చెప్పాడు బిచ్చగాడు, తానే అనమాట కల్లో. అయితే ఆ ధనికుడు అన్నాడు, బాబు 100 రూపాయలు ఇస్తా, 2 గుప్పెళ్ళ ధాన్యం ఇవ్వు నాయనా, ప్లీజ్ నాయనా అని బతిమలాడాడు. దయచేసి 2 గుప్పెళ్ళ ధాన్యమైనా ఇవ్వమన్నాడు. అప్పుడు మన బిచ్చగాడు తన కల్లో 100 రూపాయలు తీసుకుని, 100 రూపాయలంటే ఆ రోజుల్లో ఎంత ఎక్కువనండి, సంవత్సరం బతికేయచ్చు అవలేలుగా కుటుంబం అంతా. అసలు 5-6 రూపాయలు ఉంటే చాలు నెలెళ్ళిపోయేది. ఆ కాలం అది. రూపాయితో నెలెళ్ళే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. 100 రూపాయలు తీసుకుని ఆ ధనికుడికి ధాన్యం ఇచ్చి పంపించాడు. కల్లో 2వ అంకం మొదలైంది. ఇప్పుడు 100 రూపాయలుంటే బ్రహ్మాండమైన ఆవు వస్తుంది, మామూలు ఆవు కాదు, కామధేనువు లాంటి ఒక అద్భుతమైన ఆవుని కొనుక్కున్నాడు కల్లో బిచ్చగాడు. ఆ ఆవు పాలు ఇచ్చేది, పితికిన కొద్దీ కుండల కొద్దీ వచ్చేసేవి పాలు. ఎన్ని పాలో, పాల కడలిలాగా కనపడుతోంది. కలంతా కుండలుగా పాలే. పాలన్నీ అమ్ముతూ ఉన్నాడు బిచ్చగాడు. అన్ని పాలు అమ్మితే అంతా ధనమే. పాలు అమ్మితే డబ్బులు కాదు. ఇప్పుడు ఏవో ఓ కుండెడు పాలు ఇచ్చింది అనుకోండి, దానికో బండెడు గడ్డి కావాలి. ఆ బండెడు ఈ కుండెడు సరిపోతాయి. ఇక్కడ వచ్చిన పాలన్నీ కుండల కొద్దీ ప్రవాహం, దానికి బండెడు గడ్డే చాలు, పాలు మాత్రం ఎక్కువ. పాలు అమ్మితే బోల్ డబ్బులు, అన్నీ డబ్బులే. అక్కడి నుంచి ఇంకా అయింది. ఈ ఆవు ఒక పిల్లని పెట్టింది. 2 ఆవులైనాయి. 2 కలిసి చెరుకో 2 పిల్లల్ని పెట్టాయి. 4 అయినాయి. 4, 8, 8, 16, 16, 32, 32, 64. ఇట్లా మొత్తం దొడ్డంతా పెరడంతా ఆవులమయం. అన్ని ఆవులే ఏం కొనుక్కుంటాం, ఈ డబ్బంతా ఏం చేసుకుంటాం. ఒక్క ఆవుతోటే కుండ డబ్బులు రాసులు డబ్బులు వచ్చేస్తుంటే, ఒక్క ఆవు పాడితోటే ఇట 64 × 2, అది × 2 చొప్పున పెరడంతా ఉన్న ఆవుల పాడితోటి ఎన్ని డబ్బులు, బస్తాల కొద్దీ లేవు. ఈ బస్తాల డబ్బులతోటి గుర్రాలు ఏనుగులు కొనుక్కున్నాడు. ఎన్ని గుర్రాలో ఎన్ని ఏనుగులో.
ఆ ఊరు రాజుగారికి గుర్రాలు కావాలంటే ఫలానా బిచ్చగాడు గారి దగ్గర ఉంటాయండి అంటున్నారు. గుర్రాలు ఈయన దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. రాజుగారికి డబ్బప్పిచ్చేటువంటి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, మహామహుడు ఒక ఆయన ఆ ఊళ్ళో, చాలా స్థితిమంతుడు. ఆయన కొన్ని గుర్రాలు బేరం చేయటానికి మన బిచ్చగాడు గారింటికి వచ్చాడు. వచ్చి వీళ్ళ దొడ్డి వాకిలి, ఇల్లు వాకిలి, పెరడు అన్నీ చూసి ఆవులే ఆవులు, గుర్రాలే గుర్రాలు, ఏనుగులే ఏనుగులు, డబ్బు కుప్పలు తెప్పలు ఎక్కడ పడితే అక్కడే. అబ్బబ్బా ఏమి సంపదండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి బాబు, నన్ను ఉద్ధరించండి అని అడిగాడు. అరే బాగుంది, అంత స్థితిమంతుడు, రాజుగారికే డబ్బులు అప్పించగలిగిన వాడు, అప్పిచ్చి వసూలు చేసుకోగలిగిన ఘనత ఉన్న మహానుభావుడు ఒక ఆయన వస్తే వాళ్ళ అమ్మాయిని ఎందుకు కాదంటాం మనం, చక్కగా చేసుకోవచ్చునే అని హాయిగా పెళ్లి చేసుకున్నాడు. భార్య తను కులాసాగా ఉన్నారు. పెద్ద ఇల్లు, పెద్ద బెరడు, ఊళ్ళంతా బ్రహ్మాండమైన గోశాల, ఇంకో వైపు అశ్వశాల, ఇంకో వైపు గజశాల, అన్ని శాలల నిండా అన్నీ శాల్తీలే, ఆవులకు ఆవులు, గుర్రాలకు గుర్రాలు, ఏనుగుకి ఏనుగులును అన్నీను. చక్కగా బంగారపు తూగుటు ఉయ్యాల్లో కూర్చుని తను భార్య ఉయ్యాలుడుగేవారు. కొన్నాళ్ళకి చూడు చక్కని బహుసుందరమైన పిల్లవాడు ఒకడు కలిగాడు, చిన్న బిడ్డ. ఎంత బాగున్నాడో! వాడి అందమైన నవ్వు చూసి చంద్రహాసుడు అని పేరు పెట్టారు. ఇదంతా కలేనండి. ఈ చంద్రహాసుడు అనే పేరు నా చంటి పిల్లాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినాయి. ఈయన లెక్కలు రాసుకుంటున్నాడు, జమా ఖర్చులు. ఆవు పాలు ఎన్ని, ఆవు పిల్లలు ఎన్ని, ఏ ఆవు ఎన్ని పాలు ఇస్తుంది, ఏ దూడకి ఎంత రేట్ వచ్చింది, ఇవన్నీ రాస్తున్నాడు. రాస్తుంటే పిల్లాడు వచ్చాడు. నాన్న 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 అంటున్నాడు. ఏదో చెప్తున్నాడు, ఈయన రాసుకుంటున్నాడు కదా. గట్టిగా విసుకున్నాడు, ఏమే ఈ పిల్లాడిని అవతలు తీసుకెళ్ళు అన్నాడు. మళ్ళీ ఆవిడ రాలా ఎప్పటికీ. పిల్లాడు ఏడ్చి గోల పెడుతున్నాడు, ఏమిటో చెప్తాడు వాడి భాషలో, ఈయనకు అర్థం కాదు. ఈయన పక్కన జమా ఖర్చులు రాసుకోవద్దు, ఇన్ని కోట్ల కొద్దీ వ్యాపారాలు అవి చేసి గొడ్లని గోదని మెయింటైన్ చేసేవాడికి చాలా లెక్కలు ఉంటాయి కదా. ఈ లెక్కల వ్యవహారంలో ఆయన గట్టిగా పెళ్ళాన్ని కేకలేశాడు. రా పిల్లవాడిని తీసుకెళ్ళి, వీడు ఏడుస్తున్నాడు అని. ఆవిడ ఎప్పటికీ రాల. ఈయనకి విసుగుపెట్టింది. ఆ పక్కనున్న వస్తువు ఏదో తీసి విసిరేశాడు భార్యన్న వైపుగా, రావేమే పిలుస్తుంటే అని. ఈ లోపల ధన్ను మన చప్పుడైంది, ఈయనకి మెలకు వచ్చింది. చూసుకున్నాడు, కాళ్ళ దగ్గర ఓ సత్తెప్పాలలో ఇంతకుముందు ఊళ్ళో అడుక్కొచ్చిన ధాన్యం అంతా పెట్టి దాన్ని జోల్లో పెట్టాడు. ఈయన చేత్తో విసిరాడు కదా, ఆ చేతిలోది కాదు, ఇది కాలుతోటి తన్నినట్టు అయిందన్నమాట. ఓ తాపు తన్నాడు ఆ గిన్నెని. ఆ గిన్నె కాస్త ఎగిరి అవతలబడి ఈయన పొద్దున్న నుంచి ఏర్పాటు చేసుకొచ్చిన మొత్తం ధాన్యం అంతా నేలపాలైంది. మట్టిలో పడిన మామిడి తోటలో పడిన ధాన్యం చేతికొస్తుందా? మొత్తం పోయింది. అయ్యో బంగారం అంటే కలగన్నానే, కళ నిజమవటానికి ఒకటి కూడా లేదు ఇక్కడ. కనీసం ధాన్యము లేదు, నేలపాలైపోయింది. ఈ లోపల ఏమైంది, మామిడి తోట అవడంతో వందలాది రామచిలకలున్నాయి, అన్నీ వచ్చి వాలి ఆ ధాన్యాన్ని తల కాస్త ముక్కును గడుచుకుపోయింది. బిచ్చగాడు సరేలే, మనము మన చిప్ప మనకు ఎలాగూ ఉందని మళ్ళీ ఈ జోలి భుజాన్ని వేసుకుని మాధుకర వృత్తికి వెళ్ళిపోయాడు. ఎవరైనా సరే పగటి కళలు కంటే ఇలాగే ఉంటుంది పర్యవసానం. ఏదైనా ఒకటి చేసి దాని మీద డెవలప్ చేయాలి ఐడియాస్. చేయకుండా డెవలప్ చేస్తే ఏమవుతుంది, మొదటికి మోసం వస్తుంది. బిచ్చగాడు చూడండి ఏం చేశాడు, కనీసం తను తెచ్చుకున్న ధాన్యం కూడా మిగిల్చుకోలేకపోయాడు. ఆలోచించి పని చేయాలి. ఏ ప్లానింగ్ అయినా పని చేయటానికి ప్లాన్ చేయాలి. పని మొదలు పెట్టాక ఫర్దర్ ప్లానింగ్ ఆలోచించుకోవాలి. గుప్పెడి ధాన్యం రాగానే కొడుకుని కందామని ఆలోచిస్తే ఎట్లా, ఎంత వెళ్ళిందో చూడండి మొత్తం కదా. ముందు ఊళ్ళో కరువు కాటకం తెప్పించాడు, ఆవుని డబ్బులు తన దగ్గర ఉన్న ధాన్యాన్ని 100 రూపాయలకి అమ్మాడు. అక్కడి నుంచి వ్యాపారస్తుడి దగ్గర ఆవును కొన్నాడు. ఒక్క ఆవు 100 ఆవులు 1000 ఆవులు చేశాడు. ఒక్కొక్క ఆవు 10 కుండలు పాలిస్తుంది అనుకున్నాడు. తర్వాత గుర్రాలు కొన్నాడు, ఏనుగులు కొన్నాడు, ధనికుడితోటి వియ్యవంది పెళ్లి చేసుకున్నాడు, కొడుకుని కన్నాడు. ఇన్ని చేసి అసలేమిటి, ధాన్యాన్ని జాగ్రత్త పెట్టుకోవటం అనే బేసిక్ పని అది చేయలే. బేసిక్ పనులు చేయాలి ప్లాన్ చేసేటప్పుడు. కథ కంచికి మనం ఇంటికి.